వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒకరోజు అడవిలో ఒక చీమ చాలా వేగంగా పరిగెడుతుంది. ఆ చీమ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో దారిలో ఒక ఎలుక ఎదురయ్యింది. ఎలుక, ఏమయ్యా చీమ, ఎందుకంత త్వరగా పరిగెడుతున్నావు అని అడిగింది. అప్పుడు చీమ, ఓయ్ ఎలుక, ఇక్కడ ఒక పెద్ద జంతువు ఉంది. అది నన్ను తినేస్తుందేమోనని నేను పారిపోతున్నాను అని అంది. ఎలుక, ఓ, నన్ను కూడా తినేస్తుందేమోనని భయంగా ఉంది. నేను కూడా నీ వెంట వస్తా అని ఇద్దరు పరుగులు పెడుతుంటే ఆ దారిలో ఒక కుందేలు ఎదురయింది. కుందేలు, ఏమిటి మీ పరుగులు, ఏమైంది అని అడిగింది. అప్పుడు ఎలుక, ఈ చీమ చెబుతోంది, ఒక పెద్ద జంతువు వచ్చేస్తోందంట, అది తినేస్తోందంట అంది. చీమ కూడా, అవును, నన్ను చూసి అది ముందుకు వస్తోంది అని అంది. అప్పుడు కుందేలు కూడా, అయ్యో, నన్ను కూడా తినేస్తే నేను కూడా మీతో వచ్చేస్తా అంటూ మూడు కలిసి పరిగెడుతుంటే ఒక్కసారిగా ఒక నక్క ఎదురయ్యింది. నక్క, ఇంత వేగంగా ఎక్కడికి పరిగెడుతున్నారు అని అడిగింది. ఎలుక, ఒక పెద్ద జంతువు నన్ను వెంటాడుతోంది, తినేస్తోందేమోనని పరుగు పెడుతున్నాను. కుందేలు, అవును, మేము కూడా భయంతో చీమతో పరిగెడుతున్నాము అని అన్నాయి. అప్పుడు నక్క, అయితే నేను కూడా రావాల్సిందే అంటూ 4 జంతువులు అడవి గుండా పరిగెడుతూనే ఉన్నాయి. చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ పెద్ద జంతువు ఏమిటి అని అడిగింది. అదా, అది పెద్ద గండు చీమ, నా వైపు వస్తుంటే తనేం చేస్తోందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. అప్పుడు ఎలుక, కుందేలు, నక్క ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. ఎలుక, కుందేలు, నక్క కోపంతో, గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని కల్లెర్ర చేశాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందన్నానా అని అంది చీమ. అప్పుడు ఎలుక, కుందేలు, నక్క నిజమే కదా అనుకొని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడటం అవివేకం. ముందు ఆలోచించండి, తర్వాత స్పందించండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.